కార్తీక పురాణం 21వ అధ్యాయం. పురంజయుడు శత్రువులచే ఓడింపబడుట. ఆ విధముగా యుద్ధమునకు వచ్చిన పురంజయుని అతని సైన్యముని చూసి శత్రురాజులు కోపోద్రిక్తులై ఎదుర్కొని భయంకరముగా పోరాడసాగిరి. ఇట్లు జరుగుతున్న సమయమున కాంబోజరాజు పురంజయు ఎదుర్కొని 300 బాణములు విడిచెను. ఆ బాణములు అతివేగముగా పోయి పురంజయుని ఛత్రమును, ధ్వజమును, రథమును ధ్వంసము గావించినవి. కొన్ని పురంజయుని గాయపరిచి అతని రథము యొక్క గుర్రములను నాశనము చేసినవి. అంతట పురంజయుడు ఆగ్రహించి నారి బిగించి బ్రహ్మమంత్రములు పఠించి 10 బాణములు కాంబోజరాజుపై విడిచి అతని హృదయమును గాయపరిచెను. కాంబోజరాజు తన హృదయమున నాటిన పురంజయుని బాణములను సునాయాసముగా తన చేతితో తీసి ఆ బాణములనే తిరిగి పురంజయునిపై ప్రయోగించుచు, పురంజయ, నీవు వదిలిన బాణములనే తిరిగి నీకు పంపుచున్నాను. నేను పరుల వస్తువులపై కోరిక కలవాడను కాను సుమ అని పలికి విడువగా ఆ బాణములు అతివేగముగా పోయి పురంజయుని సారథిని చంపినవి. అతని ఛత్రమును, నారిని, ధనస్సును ధ్వంసం చేసినవి. అది చూసి పురంజయుడు మండిపడి మరి ఒక ధనస్సును చేపట్టి, ఓ రాజా, ధైర్యముగా ఉండుము. నేను పంపిన బాణములను తిరిగి నాకు పంపినావు. నీచుడవగు నీకు ప్రతిదాన విధి కూడా తెలియనా? నేను నీకు తిరిగి 20 బాణములు ఇచ్చుతున్నాను అని పలికి రెక్కలతో కూడిన 20 బాణములను ధనస్సునకు చేర్చి నారిని చెవి వరకు లాగి కాంబోజరాజుపై విడిచెను. అవి కాంబోజరాజు యొక్క కవచమును ధ్వంసము చేసి వక్షస్థలమును భేదించి దూరముగా పోయినవి. ఆ సమయమున భయంకరమైన యుద్ధము జరిగినది. ఉభయపక్షములలోని సైనికులు విశేషముగా యుద్ధరంగమున మరణించిరి. తుదకు ఆ యుద్ధమున పురంజయుడు ఓడిపోయి సాయం సమయమున తన నగరములోనికి పోయెను. శత్రురాజులు యుద్ధరంగమునకు కొంత దూరంలో గుడారములు నిర్మించుకొని అందుండిరి. పురంజయుడు కోటలో ప్రవేశించి తనకు కలిగిన ఓటమికి చింతించుచుండెను. అప్పుడు సకల శాస్త్ర పారంగతుడైన సుశీలుడను పురోహితుడాయన వద్దకు పోయి, మహారాజా, నీవు వీరసేన మహారాజాదులతో నిండియున్న శత్రురాజులందరూ జయించగోరినచో విష్ణువును ప్రార్థింపుము. ఇప్పుడు ఆ పని చేయుము. నేడు కార్తీక పౌర్ణమి, కృత్తికా నక్షత్రయుక్తముగా ఉన్నది కాన ఇది అలభ్యయోగ్యము. ఈ క్షణముననే నీవు పుష్పములతో విష్ణుమూర్తిని పూజింపుము. విష్ణుమూర్తి సన్నిధిని దీపముల అలంకరించి కృష్ణ, గోవింద, నారాయణ, కేశవ, మాధవ అని హరినామ కీర్తన చేయుచు నృత్యము చేయుచు అట్లు చేసిన ఎడల నీకు పుత్రుడు పుట్టగలడు. ఇది యథార్థము. శంకరుడు చెప్పిన మాట ఇది. కార్తీక వ్రతం చేసిన ఎడల శ్రీమన్నారాయణుడు తన భక్తులను ఆపదల నుండి రక్షించుటకై తన చక్రమును పంపును. నీ అధర్మ ప్రవర్తన వలన నీకు అపజయము కలిగినది. ఇప్పటి నుండి ధర్మపరుడవగుము. ధర్మము తప్పిన వాడవగుదువేమి విజయము పొందగలవు. కొనియాడదగిన వాడవగుదువు కనుక తక్షణము కార్తీక వ్రతం ఆచరించుము. విష్ణు భక్తుడవు కమ్ము. ఈ వ్రతం ఆచరించుట వలన ఆయువు, ఆరోగ్యము, సంపదలు, పుత్రులు, ధనలాభము, జయము కలుగును. ఇందుకు సందేహం లేదు అని చెప్పెను.